ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వస్తే ఖచ్చితంగా ఇద్దరికి నష్టమే. థియేటర్ల సమస్య నుండి మొదలు పెడితే కలెక్షన్లు పంచుకునే వరకు చాలా సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని కనీసం 2 రోజుల గ్యాప్ తీసుకుని వస్తూ ఉంటారు స్టార్ హీరోలు. ఒకే రోజు రావాల్సి వచ్చినా కూడా చివరి నిమిషంలో ఎవరో ఒకరు తగ్గుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం నేను తగ్గనంటూ పంతాలకు పోతున్నారు బాలయ్య, పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు ఒకే సీజన్లో కాదు ఒకే రోజు వస్తామంటున్నారు. నిజంగా ఇటు బాలయ్య అటు పవన్ కళ్యాణ్ ఒకే రోజు వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ మంటెత్తిపోవడం ఖాయం. ఈ 2 సినిమాలపై ఉన్న క్రేజ్ కారణంగా థియేటర్స్ కూడా సరిపోవు. బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతోంది. అది రికవర్ చేయాలన్నా పోటీ ఉండకూడదు. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఇద్దరు హీరోలు దసరాకు వచ్చేస్తామంటున్నారు. ఏదో చెప్తున్నారు కానీ మనసు మార్చుకుంటారులే అనుకుంటే అలాంటిదేం జరిగేలా కనిపించడం లేదు. ఖచ్చితంగా పోటీకే రెడీ అవుతున్నారు ఇద్దరు. ఇక్కడ ఓజీ సినిమాను వాయిదా వేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఆ సినిమాను ఓటీటీ రూల్స్కు విరుద్ధంగా ఇంకా లేట్ చేయడం మంచిదిగా. మరోవైపు ముందు నుండి సెప్టెంబర్ 25న వస్తానని చెప్తున్న బాలయ్య మాట తప్పలేనంటున్నాడు. ఖచ్చితంగా చెప్పిన టైంకు మా సినిమా రెడీ అవుతుందని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. ఇదే జరిగితే 2025లోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ వరకు తెరలేసినట్లే. దసరా సీజన్ క్యాష్ చేసుకోవడానికి 3 నెలల ముందే సెప్టెంబర్ 25 లాక్ చేసుకుంది అఖండ 2. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. బిజినెస్ కూడా 100 కోట్లకు పైగానే జరుగుతుందని తెలుస్తోంది. బాలయ్య కెరియర్లోనే కాదు సీనియర్ హీరోస్లో హైయెస్ట్ బిజినెస్ చేస్తోంది అఖండ 2. టీజర్తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ట్రోలింగ్స్ జరుగుతున్న మాస్ ఆడియన్స్కు మాత్రం ఫీస్ట్ ఇచ్చింది అఖండ 2 టీజర్. మరోవైపు ఓజీ కూడా 200% దసరాకే వస్తుందని చెప్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ పోర్షన్ షూట్ అయిపోయింది. షూటింగ్ కూడా మరో 2-3 రోజుల్లో పూర్తి కానుంది. ఓజీపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ డే నుండి ఒకే రకమైన అంచనాలు క్యారీ చేస్తుంది ఓజీ. ఎప్పుడొచ్చినా రికార్డ్ ఓపెనింగ్స్ అయితే ఖాయం. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ముంబై బేస్డ్ మాఫియా డ్రామాగా వస్తోంది ఓజీ. ఈ ఇద్దరు హీరోలు ఎవరికి ఎవరు తగ్గేలా కనిపించడం లేదు. ఇటు ఓజీ షూటింగ్ అయిపోయింది, అటు అఖండ 2 కూడా రెడీ అవుతోంది. అయితే సీజీ వర్క్స్ పరంగా చూసుకుంటే అఖండ 2కు ఇంకా చాలా వర్క్ పెండింగ్లో ఉంది. ఓజీ మాత్రం ఆన్ టైం వచ్చేలా కనిపిస్తోంది. అయినా కూడా బాలయ్య మాత్రం అనుకున్న సమయానికి వచ్చేస్తా అంటున్నాడు. చూడాలిక చివరి వరకు ఏదైనా జరగవచ్చు.